చాలామంది జీవితాల్లో, శరీర సంబంధమైనటువంటి వారి యొక్క జీవితాల్లో పాపం ఉంది, అపరిశుభ్రత ఉంది, పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు. నోరు తెరిస్తే అపవిత్రత, వాళ్ళ యొక్క జీవితం అంతా అపవిత్రతే. ప్రార్థన చేస్తారు, పాప పనులు చేస్తారు, ప్రార్థన చేస్తారు, అపవిత్రమైన కార్యక్రమాలు చేస్తారు, ప్రార్థన చేస్తారు, రహస్య జీవితం ఉంటుంది, ప్రార్థన చేస్తారు, పాపానికి వెళ్ళిపోతారు, ప్రార్థన చేస్తారు, ఏడుస్తారు, మొత్తుకుంటారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి పాపం చేస్తారు. పాడు జీవితం, పాడైపోయిన జీవితం, రహస్య జీవితం, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళలో ఉన్నాయి కాబట్టి దేవుని యొక్క సంగమ మీలో ఉండకుండా చూసుకోండి. అపవిత్రతకు ఒప్పుకోవద్దు, అపవిత్రతను ఒప్పుకొనకుండుడి, దానికి ఒప్పుకోవద్దు. ఎందుకోసమని? అది అపవిత్రమైనది కాబట్టి. అక్కడ ఏముంది రాయబడి? శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము నొప్పుకొనక దానిని అసహ్యించుకొనొచ్చు, భయముతో కొందరిని కరుణించుడి. 6వ మాట ఏమిటంటే అపవిత్రతను ఒప్పుకొనకుండుడి. అపవిత్రకు ఒప్పుకోవద్దు, అపవిత్రతకు చోటు ఇయ్యొద్దు. మనం పవిత్రులము, పరిశుద్ధులము, పిలువబడినటువంటి వారము, భద్రం చేయబడినటువంటి వారము, కడుగబడినటువంటి వారము, దేవుని బిడ్డలము. మనం అపవిత్రకు చోటు లేదు, పాపానికి చోటు లేదు. దానికి చోటు ఇవ్వద్దు. దానికి చోటు ఇచ్చామా మనల్ని మింగేస్తుంది, దానికి చోటు ఇచ్చామా మనల్ని కబళించేస్తుంది, దానికి చోటు ఇచ్చామా మనల్ని నాశనం చేస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క సంగమా, జాగ్రత్త. మీరు శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము కూడా మీరు ఏం చేయొద్దు, ఒప్పుకోవద్దు. మీరు సాతాన పో, ఈ అపవిత్రత నాకు అంటకుండును గాక, ఈ అపవిత్రత నన్ను దూరం చేయాలి, నన్ను నేను దూరం చేసుకోవాలి, యోసేపులాగా అపవిత్రతకు పారిపోవాలి, పరిశుద్ధులతో సహవాసానికి వెళ్ళాలి, ప్రార్థన చేసే వాళ్ళతో కూడా నేను ఉండాలి. అపవిత్రత నాకు అంటనీయను, అపవిత్రతను నేను అంటనీయను, అపవిత్రతను, శరీర సంబంధమైనటువంటి అపవిత్రతను నాకు దూరంగా ఉంచుతాను. నేను దాని దగ్గరకు పోను, దాన్ని నేను దగ్గరికి రానియను అనే మాట అద్భుతం. దేవుని యొక్క సంఘం చేయవలసినటువంటి విషయం ఏంటంటే అపవిత్రతను ఒప్పుకొనకుండా ఉండాలి. అపవిత్రతకు ఒప్పుకొనకుండుడి, జాగ్రత్తగా ఉండండి, భయంతో ఉండండి. వాడు అంటించుకోవడానికి వస్తున్నాడు అపవిత్రతను. అంటించుడు గాళ్ళు కొంతమంది ఉంటారండి. వీడికి వచ్చినందుకు కాదు, వాడు కూడా అంటుకుంటే ఈయనకు సంతోషం, వాడు కూడా బాధపడితే ఈయనకు సంతోషం. కొంతమంది అలా ఉంటారు. కొంతమంది అపవిత్రతను అంటించడానికి బయలుదేరారు. అపవిత్రతలోనికి మనం లాగడానికి, అపవిత్రతలో మనల్ని పడేయటానికి సాతానుడు చాలా ఉచ్చులు వేసాడండి మనకి. జాగ్రత్త దేవుని యొక్క సంగమా. అపవిత్రత ఈ రోజున చాలా చోట్ల ఉందండి. అపవిత్రత ఈ రోజున మన చుట్టూ ఉందండి. అపవిత్రత అందుబాటులోనే ఉంది. అపవిత్రత, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తన అంటే తలంపుల్లో అపవిత్రత, మాటల్లో అపవిత్రత, ప్రవర్తనలో అపవిత్రత, నడకలో అపవిత్రత, నడతలో అపవిత్రత, చూపులో అపవిత్రత. ఈ రోజున ఎక్కడ పడితే అక్కడ కోకొలకు కుప్ప తెప్పలుగా అపవిత్రత ఉందండి. అందుకని అంటున్నాడు యోధా గారు, ఏమని అంటున్నాడంటే దేవుని బిడ్డలకి శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రం ఒప్పుకోవద్దు, దాని జాలి చూపొద్దు దాని మీద. కొంతమంది బయలుదేరారు కదా, వాళ్ళ దగ్గర అపవిత్రత ఉంది, శరీర సంబంధమైనటువంటి అపవిత్రత ఉంది, రహస్య జీవితం ఉంది, రహస్య పోడ అలవాట్లు ఉన్నాయి వాళ్ళ దగ్గర. అది అంటించిపోతాడు. జాగ్రత్త. కొరింథీ సంఘంలో దీని గురించే గద్దించబడ్డారు. దేవుని యొక్క సంఘం ఎలా ఉండాలంటే అపవిత్ర ప్రవర్తనకు ఒప్పుకోకుండా పరిశుద్ధంగా జీవించవలసిన వాళ్ళం. మన దేవుడు పరిశుద్ధుడు కనుక మనము కూడా పరిశుద్ధంగా ఉండాలి. ఇది అవసరం అండి. ఈ బోధ అవసరం, ఈ మాటలు మనకు అవసరం. చాలామంది జీవితాల్లో, శరీర సంబంధమైనటువంటి వారి యొక్క జీవితాల్లో పాపం ఉంది, అపరిశుభ్రత ఉంది, పరిశుద్ధత లేదు, పవిత్రత లేదు. నోరు తెరిస్తే అపవిత్రత, వాళ్ళ యొక్క జీవితం అంతా అపవిత్రతే. ప్రార్థన చేస్తారు, పాప పనులు చేస్తారు, ప్రార్థన చేస్తారు, అపవిత్రమైన కార్యక్రమాలు చేస్తారు, ప్రార్థన చేస్తారు, రహస్య జీవితం ఉంటుంది, ప్రార్థన చేస్తారు, పాపానికి వెళ్ళిపోతారు, ప్రార్థన చేస్తారు, ఏడుస్తారు, మొత్తుకుంటారు, మళ్ళీ ఇంటికి వెళ్ళి పాపం చేస్తారు. పాడు జీవితం, పాడైపోయిన జీవితం, రహస్య జీవితం, ఇవన్నీ ఉంటాయి. వాళ్ళలో ఉన్నాయి కాబట్టి దేవుని యొక్క సంగమ మీలో ఉండకుండా చూసుకోండి.
అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రం కూడా రెండో మాట లేదు. నువ్వు పోవా సాతానా, నువ్వు అంతే, ఎలగొట్టవే దాన్ని. అక్కడుంది. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము కూడా అస్సలు రెండో మాట లేనే లేదు. ఒప్పుకోవద్దు, దాని దగ్గరకు మీరు పోవద్దు, దాన్ని మీ దగ్గరకు రానియొద్దు. అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రము నొప్పుకొనక దానిని ఏం చేయాలి? మీరు అసహ్యించుకొనొచ్చు, భయముతో బ్రతకండి. మీరు అమ్మో ఈ పాపము నన్ను ఎక్కడ పట్టుకుంటుందో, ఈ పాపము నన్ను ఎక్కడ ముట్టుకుంటుందో, ఈ పాపము నన్ను ఎక్కడ అపవిత్రురాలను చేస్తుందో, అపవిత్రుని చేస్తుందో, కాబట్టి నేను ప్రార్థన పూర్వకంగా ఉండాలి, భయముతో బ్రతకాలి, ప్రార్థన జీవితంగా బ్రతకాలి, దేవుని మీద ఆధారపడి బ్రతకాలి. ఎడు చూసినా పాపమే ఉంది, అంటించే బ్యాచ్ ఉంది, మనకు పూసే బ్యాచ్ ఉంది, పాపాన్ని అంటించే వాళ్ళు ఉంటారు. అయ్యో ఇలాంటి వాళ్ళ మధ్యలో నేనున్నాను ప్రభా, నాకు భయముతో కూడినటువంటి క్రైస్తవ జీవితాన్ని నాకు దయచేయి. ఏ రోజుకి ఆ రోజు, ఏ క్షణానికి ఆ క్షణం నన్ను నేను శుభ్రం చేసుకుంటూ, కడుక్కుంటూ, పవిత్రీకరించుకుంటూ, ప్రభా నీ వాక్యమైనటువంటి వాగ్దానాలు చేత, నీ యొక్క రక్తము చేత కడుగుబడుతూ, నా మనస్సాక్షిని ఎల్లప్పుడూ నిర్దోషమైన దానిగా ఉంచుకుంటూ, దాన్ని కడుక్కుంటూ, శుభ్రం చేసుకుంటూ సాగే కృప నాకు దయచేదేవని భయముతో మన యొక్క సొంత రక్షణ మనం కొనసాగించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మన సొంత రక్షణ ఎలా కొనసాగించాలి? భయముతో, వణుకుతో. ఎందుకోసమంటే చుట్టూ అపవిత్రత ఉంది, అపవిత్రమైనటువంటి ప్రజలు ఉన్నారు, మోసగాళ్ళు ఉన్నారు, అబద్ధ బోధకులు ఉన్నారు, అబద్ధ బోధనలు ఉన్నాయి. ఈ అబద్ధాలు, ఈ అపవిత్రత, ఈ పాపం, ఈ దోషం, ఈ కల్మషం, ఈ చండాలం నన్ను ఏడంటుకుంటుందో అని భయముతో మనం ప్రతిరోజు ప్రార్థన పూర్వకంగా మనం బ్రతకవలసినటువంటి వారమై ఉన్నాం. అదే భక్తుడు అంటున్నాడు, అయ్యా వాళ్ళు మీకు కూడా రుద్దటానికి వస్తున్నారు, అనేక మందిని పాడు చేశారు, అనేక మందిని అపవిత్రం చేశారు, మీరు కూడా అపవిత్రం అయిపోయే అవకాశాలు ఉన్నాయి, ఛాన్స్ ఉంది, కాబట్టి మీరు ఆ ఛాన్స్ వేరే వాళ్ళకి ఇవ్వద్దు అని అద్భుతమైనటువంటి బోధ చేశాడు యేసుక్రీస్తు సోదరుడైనటువంటి యోధ. జాగ్రత్త, మనం అప్రమత్తంగా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి. ఏ దిక్కు నుండి పాపం మనల్ని అపవిత్ర చేస్తుందో, సాతానుడు ఏ దిక్కు నుండి మనల్ని దాడి చేస్తాడో మన మీద మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎటు నుంచి వచ్చి ఏ బాణం మనం గుచ్చుకుంటుందో, అగ్ని బాణం, అపవిత్రత మనం పోల్చుకోలేము, ఊహించలేము. కాబట్టి మనం చేయాల్సింది ఒకటి, భయముతో మనం ఏం చేయాలో, అపవిత్ర ప్రవర్తనకు దూరంగా ఉండాలి, దానికి ఒప్పుకోకుండా ఉండాలి, దాన్ని అసహ్యించుకుంటూ ఉండాలి. 3 మాటలు చెప్పాను. ఏం చేయాలో? అపవిత్ర ప్రవర్తనకు దూరంగా ఉండాలి. రెండవది, దానికి ఒప్పుకోకుండా ఉండాలి. మూడవది, దాన్ని అసహ్యించుకొనిస్తూ ఉండాలి, అపవిత్రతను. అలా ఉంటూ భయముతో మన యొక్క సొంత రక్షణను కొనసాగించుకోవలసినటువంటి వారమై ఉన్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, మన యొక్క జీవితాలు చాలా జాగ్రత్త. విశ్వాసులారా, దేవుని బిడ్డలారా, పిలువబడినటువంటి వారలారా, రక్షించబడినటువంటి వారలారా, భద్రం చేయబడినటువంటి వారలారా, అపవిత్రమయ్యే అవకాశాలు ఉన్నాయి. అపవిత్రపరిచే వాళ్ళు బయలుదేరారు, మనల్ని అపవిత్రం చేస్తారు, నిందపాలు చేస్తారు, అవమానం పాలు చేస్తారు. కూలిపోయేదాకా వాళ్ళ కంటికి నిద్ర ఉండదు. మనం కూలిపోయామని, కాలిపోయామని తెలిస్తేనే వాడు ప్రశాంతంగా ఉంటాడు. జాగ్రత్త, అపవిత్రమైపోయే అవకాశాలు మన చుట్టూ ఉన్నాయి, అపవిత్రం చేసే అవకాశాలు, మనం పాపంలో పడే అవకాశాలు మన చుట్టూ ఉన్నాయి, మన అందుబాటులో ఉన్నాయి. అవి మనకు అంటుకునే అవకాశాలు ఉన్నాయి. మనల్ని చెడగొట్టి, పడగొట్టి, పతనం చేసి, పాడు చేసేటటువంటి అవకాశాలు, ఉచ్చులు, రొచ్చు అంతా మన చుట్టూ ఉంది. దేవుని యొక్క సంగమా, మీరు భయముతో మీ యొక్క సొంత రక్షణను కొనసాగించండి. 6వ పాయింట్, అపవిత్రతను ఒప్పుకొనకుండా ఉండండి. అపవిత్ర ప్రవర్తనకు దూరంగా ఉండండి, దానికి ఒప్పుకోవద్దు, దాన్ని అసహ్యించుకుంటూ జీవించండి. భయముతో, వణుకుతో మీ యొక్క సొంత రక్షణను కొనసాగించండి.